కొత్త బట్టలు, పిండి వంటలు, మిఠాయిలు, గాలిపటాలు, ముగ్గుల కోసం రంగులు, సొంతులకు ప్రయాణాలు, విందులు, వినోదాలు. సంక్రాంతి అంటే ఇన్ని వ్యవహారాలు ఉంటాయి. మరి వీటన్నింటికీ ఖర్చు మామూలుగా ఉండదు. అయినా ఏడాదికి ఒక్కసారి వచ్చే పెద్ద పండుగ వేడుకల ముందు ఆ ఖర్చు ఓ లెక్కే కాదు. ఇంత ఖర్చు చేస్తున్నారు అంటే వాటన్నిటిని విక్రయించే వ్యాపారులకు దండిగా ఆదాయం. అలా సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా నడవడమే కాదు, సంక్రాంతి పండుగ ప్రతి ఏటా వ్యాపారులకు లాభాలు తెచ్చిపెడుతోంది. తద్వారా దేశ ఆర్థిక వ్యవస్థకు కూడా తన వంతు చేయూతను అందిస్తోంది. భారతదేశంలో జరిగే ప్రతి పండగ అట్టహాసమే. సంపన్నుల నుంచి సామాన్యుల వరకు ఘనంగానే చేసుకుంటారు. ఆ అట్టహాసానికి తగ్గట్లు ఖర్చు భారీగానే ఉంటుంది. ఇతర పండగలతో పోలిస్తే సంక్రాంతికి ఆ ఖర్చు కాస్త ఎక్కువ ఉంటుంది. అందువల్ల దేశ ఆర్థిక వ్యవస్థలోకి భారీగా డబ్బు చేరుతోంది. ఈ పండగ కోసం ఇంటిళ్లపాదికి బట్టలు కొనడం ఆనవాయితీ. పండగ సందర్భంగా ఎక్కువ ఖర్చయ్యేది దుస్తుల కోసమే. సంక్రాంతి షాపింగ్లతో వారం 10 రోజుల ముందు నుంచి దుస్తుల దుకాణాలు కిటకిటలాడుతూ ఉంటాయి. పండగ కొనుగోళ్లతో వ్యాపారులకు జేబు నిండా డబ్బులే డబ్బులు. కొత్త బట్టలు కొనుగోలు చేయడం, ఇళ్ల అలంకరణ, పూలు, పండ్లు, స్వీట్లు, బహుమతుల వ్యాపారులకు సంక్రాంతి సందర్భంగా భారీగా గిరాకీ. సంక్రాంతి సమయంలో ఆన్లైన్ వ్యాపారాలు కూడా భారీ ఆదాయాన్ని ఆర్జిస్తున్నాయి. ఉద్యోగాల కోసం వేర్వేరు ప్రాంతాల్లో ఉండేవారు తాము పుట్టు పెరిగిన సొంత ఊరుకు రావడం ఆనవాయితీ. ఇంకొందరు తమ బంధువులను, స్నేహితులను కలవడానికి వేరే ప్రాంతాలకు ప్రయాణిస్తారు. దీనివల్ల హోటళ్లు, రైళ్లు, బస్సులు వంటి పరిశ్రమలకు లాభాలు పెరుగుతాయి. తద్వారా ఆర్టీసీ, రైల్వేతో పాటు ప్రైవేటు ట్రావెల్ వ్యాపారులకు దండిగా డబ్బు సమకూరుతోంది. ఇటీవల విమాన ప్రయాణాలు చేసేవారి సంఖ్య కూడా భారీగానే పెరుగుతోంది. బస్సులు, రైళ్లు, ప్రైవేటు వాహనాల్లో సీట్లు దొరకని వారు సంక్రాంతి సందర్భంగా ఎలాగైనా సొంతూరుకు వెళ్లాలన్న తాపత్రయంతో కాస్త ఎక్కువ ఖర్చైనా విమానాల్ని ఆశ్రయిస్తున్నారు. ఈ పండుగ వాతావరణంలో ఆర్థిక వ్యవస్థకు ఎలాంటి ఊతమిస్తుంది అనేది ఒకసారి మనం ఆలోచిస్తే ప్రధానంగా రవాణా వ్యవస్థకు ఇది పెద్ద ఊతమిస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈరోజు తెలంగాణ ప్రాంతం నుండి ఆంధ్ర ప్రాంతానికి వెళ్ళేటువంటి ప్రజలు సుమారుగా, అంటే ఇక్కడ స్థిరపడ్డటువంటి ఆంధ్ర ప్రజలు ఎవరైతే ఉంటారో 190% ప్రజలు వాళ్ళ సొంత గ్రామాలకు వెళ్ళేటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. రవాణా వ్యవస్థకు అంటే ఇక్కడ నుండి తరలిపోయేటువంటి వాళ్ళు వాళ్ళ స్వగ్రామాలకు చేరుకునేటువంటి సందర్భంలో అటు ప్రభుత్వానికి కావచ్చు, ప్రైవేటు వాహనదారులకు కావచ్చు పెద్ద మొత్తంలో ఈ ఆర్థిక వనరులు సమకూరుతున్నాయని చెప్పుకోవచ్చు. ఈ పండుగకు పెద్ద ఎత్తున మద్యం అమ్మకాలు జరుగుతూ ఉంటాయి. కోట్లాది రూపాయలు ప్రభుత్వానికి ఆదా వచ్చేటువంటి సందర్భం ఇది. అందువల్ల ఈ పండుగ వేళ విమానయాన సంస్థలకు అదనపు ఆదాయం సమకూరుతోంది. అధిక రద్దీ వల్ల ప్రైవేటు వాహన యజమానులు టికెట్ ధరలు పెంచుతారు. అప్పుడు మామూలు సమయంతో పోలిస్తే సంక్రాంతి సమయంలో వీరికి ఎక్కువ లాభమే. భారతదేశంలో పండుగల యొక్క ప్రాధాన్యత కేవలం ఒక ముఖ్యమైనటువంటి ఆహార పదార్థాలు వినియోగించడమే కాకుండా ఆర్థిక వ్యవస్థలో కూడా కొంత జీవం పోయడానికి ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే పండుగల పేరుతో నూతన వాహనాలు కావచ్చు, నూతన ఎలక్ట్రానిక్ ఐటమ్స్ కావచ్చు, రకరకాల వస్తువులను పండుగ కోసం ఎదురు చూసి ఆ సమయంలో కొనుగోలు చేస్తారు. కాబట్టి ఆర్థిక వ్యవస్థ కూడా ఇది ఒక పరోక్షంగా బలోపేతం చేస్తుంది. సంక్రాంతి పండుగ అంటేనే రంగవల్లులు. మహిళలు పోటీ పడి మరీ తమ ఇంటి ముంగిళ్లను అందమైన రంగురంగుల ముగ్గులతో అలంకరిస్తారు. పలు సంస్థల నిర్వాహకులు పోటీలు పెట్టి బహుమతులు అందజేస్తుంటాయి. అందుకే ముగ్గులను ఇతరుల కంటే ఆకర్షించేందుకు వివిధ రకాల రంగులు వాడుతుంటారు. అందుకే శుద్ధ పొడికి గిరాకీ బాగా పెరిగింది. పట్టణ ప్రాంతాల్లో పలు కూడళ్లలో టెంట్లు వేసుకుని వీటి విక్రయాలు జరుపుతున్నారు. అందువల్ల పండుగ సమయంలో ఆయా వ్యాపారాలు పెరుగుతాయి. దీని ద్వారా ముఖ్యంగా చిరు వ్యాపారులు బాగా లాభపడుతుంటారు. మహిళలకు అందజేసే బహుమతులకు కూడా గిరాకీ పెరుగుతోంది. ఈ సంక్రాంతి వినోదంతో పాటు మన మానవ సంస్కృతిని, బంధాలని కలుపుతుంది. ముఖ్యంగా మన పిల్లలు, మన ఆడపిల్లలు కానీ మన పిల్లలు కానీ ఎక్కడో పనిచేస్తుంటే తప్పకుండా వారి స్వగ్రామానికి ఎంతో ఏటురాశలకు వచ్చి కొన్ని వేల రూపాయలు ఖర్చు పెట్టుకొస్తారు. అంటే ట్రాన్స్పోర్ట్ కూడా ఇక్కడ జరుగుతుంది. కోడి పందాలు వీటి ద్వారా కొన్ని లక్షల రూపాయలు చేతులు మారుతూ ఉంటాయి. వీటి ద్వారా కూడా మన ఒక ఫ్లో అవుతుంది.
దీన్ని బట్టి చూస్తే ఇది ఒక ఆర్థిక వ్యవస్థని ఉత్పన్నం చేసి ఆర్థిక వ్యవస్థని ఒక పటిష్టం చేసే పండుగగా సంక్రాంతిని మనం చెప్పుకోవచ్చు. ఒకప్పుడు సంక్రాంతి పండుగకు మహిళలు ఒకరికి ఒకరు సాయం చేసుకుంటూ పిండి వంటలు చేసుకునేవారు. అయితే తీరిక లేకపోవడం వల్ల దీనికి అంతగా సమయం కేటాయించడం లేదు. దీంతో పిండి వంటలు తయారు చేసే విక్రయించే దుకాణాలు పెరుగుతున్నాయి. అన్ని రకాల పిండి వంటలను ఆర్డర్పై తయారు చేసి అమ్ముతున్నారు. అరిసెలు, బూందీ, కారపూస, లడ్డూలు, సకినాలు, ఇతర తినుబండారాలను విక్రయిస్తూ సంక్రాంతికి వీరు చేతినిండా ఆర్జిస్తుంటారు. సంక్రాంతికి ముగ్గులను గొబ్బెమ్మలు, రేగుపండ్లు, నవధాన్యాలతో అలంకరించడం సంప్రదాయం. పల్లెటూర్లలో ఇవి లభిస్తూ ఉండటం వల్ల గ్రామీణులు తెచ్చుకుంటారు. కానీ పట్టణాల్లో ఇవి లభించకపోవడంతో చిరు వ్యాపారులు విక్రయిస్తారు. వీటితో పాటు గరికె, బంతిపూలు అమ్ముతారు. దీనితో పాటు బొమ్మల కొలువులు, పూజ కోసం ఆయా సామాగ్రి అమ్మే వ్యాపారులు కూడా సంక్రాంతి సందర్భంగా బాగా లాభపడుతుంటారు. ఇక సంక్రాంతికే ప్రత్యేకమైన గాలిపటాలు, వాటికి కట్టే దారాలు, మాంజాల వ్యాపారం కూడా కోట్లలో సాగుతుంది. సంక్రాంతి సందర్భంగా వ్యాపారులకు లాభం, దేశ ఆర్థిక వ్యవస్థకు ఊతం లభించడమే కాదు, మరో ప్రయోజనం కూడా లభిస్తుంది. పండగ సందర్భంగా జరిగే వ్యాపార వృద్ధి కేవలం కొన్ని రోజులకు మాత్రమే పరిమితం కాదు. ఇది దీర్ఘకాలికంగా ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తుంది. వ్యాపారులు ప్రజల కొనుగోలు ప్రవర్తనను అర్థం చేసుకోవడం ద్వారా తమ మార్కెటింగ్ వ్యూహాలను మెరుగుపరుచుకోవచ్చు. కొత్త ఉత్పత్తులు లేదా సేవలను ప్రారంభించడం ద్వారా కూడా వ్యాపారాలు లాభపడవచ్చు. సామాజిక మాధ్యమాలను ఉపయోగించి తమ ఉత్పత్తులను ప్రచారం చేయడం ద్వారా వ్యాపారాలు మరింత మంది కస్టమర్లను చేరుకోవచ్చు. ఇలా దేశ వ్యాపార ఆర్థిక రంగానికి సంక్రాంతి గణనీయమైన మేలు చేస్తోంది.